సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 431వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని, ఈ రెండింటి యొక్క వాస్తవిక పరిచయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇదివరకు కూడా చర్చించి ఉండొచ్చు ఈ యొక్క విషయాన్ని. మన కాలచక్రము అంటాం, సృష్టి చక్రము అంటాం. ఈ సృష్టి చక్రము లేక కాలచక్రము లేక ఇంకేమంటారండి, ప్రపంచ నాటక రంగం అంటారు, పెద్ద స్టేజ్ అంట, ఒక మాండువా అంటారు. అంటే ప్రపంచం అంతా ఒక స్టేజ్, భూమి అంతా ఒక స్టేజ్, ఇందులో మనం పాత్రలను అభినయిస్తూ ఉన్నాం. ఈ కాలచక్రం, ఇందులో 4 యుగాలు ఉన్నాయి: సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగాలతో కూడుకున్నటువంటి కాలచక్రం యొక్క వ్యవధి, దాని యొక్క సమయము కొన్ని లక్షల సంవత్సరాలుగా చెప్పడం జరిగింది ధార్మిక జగత్తులో. కొన్ని లక్షల సంవత్సరాలు. అర్థమైందండి? మీకు జస్ట్ నేను రాసుకున్నాను ఫిగర్స్. కలియుగంతో ప్రారంభం అవుతుందండి. కలియుగం 4,32,000 సంవత్సరాలు. అర్థమైందండి? దానికి అంటే 2 విధానాలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో ప్రతి యుగానికి 4,32,000 పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. కలియుగం 4,32,000 అయితే ద్వాపర యుగం 8,64,000, అదేవిధంగా త్రేతాయుగం 12,96,000, సత్యయుగం 17,28,000. అర్థమైందండి? ఇవన్నీ కాలచక్రం, ఇంత పెద్ద కాలచక్రం చేసేసారు. దాన్ని మొత్తం కూడినట్లయితే మనకి 43,20,000 సంవత్సరాలు వస్తుందండి. ఇంకొక విధానములో కలియుగం మళ్ళీ 4,32,000, దాన్ని ఏం చేయాలి, డబుల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 4,32,000 డబుల్ ఏంటండి, 8,64,000, దానికి డబుల్ 17,28,000, దానికి డబుల్ 34,56,000. అంటే 34,56,000 సత్యయుగం ఉంటుంది. త్రేతాయుగం ఏమో 17,28,000 ఉంటుంది. ద్వాపరయం 8,64,000, కలియుగం 4,32,000. ఈ మొత్తం కూడితేనండి, మొదటి విధానంలో 43,20,000 సంవత్సరాలు అవుతే, రెండవ విధానంలో 64,80,000 సంవత్సరాలు. ఇప్పుడు సగటుకి మనిషి యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు అనుకోండి, ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. 100 కాదు, 125, 150, అంతకంటే ఉండదు కదా. అంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి? ఇప్పుడు 100 సంవత్సరాలు అనుకుంటే 2 సున్నాలు తీసేస్తే 43,200 జన్మలు తీసుకుంటాడనమాట కాలచక్రంలో. పూర్తిగా కాలచక్రంలో వచ్చినటువంటి మనుషులు, ఆత్మలు ఆ విధంగా 43,200 జన్మలు తీసుకోవాలి మొదటి విధానంలో. రెండో విధానంలో అదే 100 సంవత్సరాలు ఒక్కొక్క జన్మ అలా పెట్టుకున్నట్లయితే 64,800 జన్మలు తీసుకోవాలి. దీనికి ఎటువంటి ఆధారాలు లేవండి. దీనివల్ల ఎటువంటి మార్పు కూడా రావటం లేదు ప్రజల్లో. ఈ యొక్క సంఖ్యని ఈ విధంగా పెంచుకుంటూ ఇప్పటికీ కూడా ఏం చెప్తారు, కలియుగం ఆదిపాదంలో ఉన్నది, ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నది అంటారు. అంటే దీనివల్ల ఎటువంటి చలనం కూడా లేదండి మనిషిలో. ఈ ఫిగర్స్ ఆ విధంగా ఇవ్వటం జరిగింది. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. దాని నుండి ఎటువంటి లెసన్ కూడా మనుషులు తీసుకోవట్లేదు. భక్తి మార్గంలో అనండి, ధార్మిక అనండి, భౌతికము, స్థూలం అనండి. ఇప్పుడు మనం దాని నుంచి ప్రభావితం కావాలి అంటే యథార్థంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి, సహస్ర యుగ పర్యంతం అన్నాడు. ఒక యుగం సహస్ర అంటే 1000 అంటే 1250. భగవంతుడు ఏమంటున్నాడు, మొత్తం 5,000 సంవత్సరాల కాలచక్రం మాత్రమే. సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు, ద్వాపరంలో 21 జన్మ, కలియుగంలో 42 జన్మలు. ఇవన్నీ కలిపితే 83 అవుతుంది. ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆది సమయమైనటువంటి సంగమ సమయం అంటారు దీన్ని. పరమాత్మ ఆత్మల కలయిక సమయము, సంగమ యుగము అనొచ్చు, చిన్న రిపేర్ యుగము. ఇందులో 2 జన్మలు ఉంటాయి. కలియుగీ జన్మ నుండి మరణించటము,
మళ్ళీ సత్యయుగి, సంగమయుగి, బ్రాహ్మణ జన్మ అంటారు దాన్ని. అంటే రిపేరింగ్ చేసుకోవడానికి ఇష్టపడే జన్మ అర్జున జన్మ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే అర్జునుడే భగవంతుడు తోడుపెట్టుకుని తన యొక్క సంకల్పాలన్నీ మార్చుకుంటాడు, సంస్కారాలు మార్చుకుంటాడు. సో ఆ విధంగా 84 జన్మల కాలచక్రం మాత్రమే ఉంది. అందుకనే స్వస్తిక మన యొక్క గుర్తు చూపిస్తారు చూసారా, సింబల్ ఒకటి స్వస్తిక, అది 4 భాగాలు సమానంగా డివైడ్ చేసింది. అది కాలచక్రము 4 భాగాలు ఒకటే అని చెప్పటానికి ఆ విధంగా అనమాట. 1250, 1250, 1250, 1250. అర్థమైందండి. ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మీరు 8 జన్మలు సత్యయుగం అంటే 150 సంవత్సరాల వరకు వస్తుంది అక్కడ. తర్వాత 125, తర్వాత 100, తర్వాత ఈ విధంగా జన్మలు పెరుగుతుంటాయి. ఆ యొక్క సమయం మాత్రం ఒకటే, ఆ వ్యవధి అది మాత్రం ఒకటే, టైము 1250. సో జన్మలు పెరుగుతున్నాయి కాబట్టి ఆయుష్ తగ్గుతుంది. ఆ విధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే యథార్థంగా మనం కూడా ప్రభావితం అవుతాము. మనలో కూడా ఒక చలనం వస్తుంది. ఇప్పుడు కలియుగంలో 42 జన్మల తర్వాత 21 జన్మలు త్రేత ద్వాపర యుగము, 63 జన్మలు మన బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నాము. ఇప్పుడు పరమాత్మ వచ్చి మళ్ళీ రిపేర్ యుగం పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ మనము సత్యయుగంలోకి వెళతాము. అర్థమైందండి. సో ఈ విధంగా మా యథార్థంగా భగవంతుడే స్వయంగా ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ గుర్తింపు మీకు ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెడితేనే మీకు అర్థమవుతుంది, దాన్ని విశ్వసిస్తారు. లేకపోయినట్లయితే ఈ చెబుతూ విడిచిపెడతారు. తదుపరి మీ యొక్క మార్గంలోనే మీరు నడుస్తారనమాట. అర్థమైంది. ముఖ్యంగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకుంటామని మీకు ఈ విధంగా ఇప్పుడు చెప్తున్నాను. అర్థమైంది. స్వస్తిక అదర్వైజ్ ఏమవుతుంది, ఇప్పుడు ధార్మిక జగత్తులో స్వస్తిక సింబల్కి ఏమి సంబంధం లేకుండా చేసుకున్నారు. ఎందుకంటే అన్ని యుగాలు సమానమైనటువంటి వ్యవధి కాదు కదా. స్వస్తిక సింబల్ అర్థం లేదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏమర్థం అవుతుంది, స్వస్తిక సింబల్ కేవలం ఈ కాలచక్రము యొక్క సమయం యొక్క నిడివి అది చెప్పడానికి మాత్రమే, అది 4 యుగాలు సమానం అని చెప్పడానికి మాత్రమే ఆ గుర్తింపు లేదు. ఇప్పుడు ఈ విధంగా ధార్మికం ఆధ్యాత్మిక మధ్య మరొక తేడాని మనం తదుపరి ఎపిసోడ్ లో చర్చించుకుందామండి. ఇప్పుడు యక్ష ప్రశ్న 74, 73వ ప్రశ్న మనం గత ఎపిసోడ్ చర్చించుకున్నాము. 74 అందులో ఏమిటంటే ఆ ప్రశ్న ఒక్కసారి గమనించండి. కహ పాపహ అన్నాడు. కహ పాపహ, ఎవరు పాపి, ఎవరు పాప కర్మ. అర్థమైందండి. ఎవరు పాపి, ఎవరు పాపకర్త, కర్మ కాదు, పాపాలు చేయడానికి ఆ విధంగా ఉన్నాడు మనిషి ఎవరు, ఎవరిని మనం అట్లా పాపకర్మలు చేసేవాడిని అంటాము, అది ఉద్దేశం ఉన్నాడు. దానికి యుధిష్ఠిరుడు ఇచ్చినటువంటి సమాధానం చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఏం చెప్తున్నాడంటే యుధిష్ఠిరుడు, అనృతం పాపం అన్నాడు. అనృతం అంటే అబద్ధం, అసత్యం, అబద్ధం అసత్యం, అన్ట్రూత్ ఫాల్స్హుడ్ అనమాట. అసత్యం చెప్పడమే పాపం అంటున్నాడు. ఒకసారి గమనించండి. అనృతం పాపం, అబద్ధమే పాపం, అబద్ధము చెప్పేవాడే పాపి. సాంప్రదాయ భావార్థం చాలా జాగ్రత్తగా వినండి. బుద్ధి నేత్రం తెరుచుకుంటే మొత్తం అంత పటాపంచలు అయిపోతుందండి. ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఒక్కొక్కటి కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాడు భగవంతుడు. ఎన్నైతే ఈ నమ్మకాలన్నీ ఉన్నాయో దీనివల్ల మన యొక్క పురోగతి లేదు. అర్థమైందండి. నేను ఆత్మ అన్నటువంటి సత్యంలోకి అడుగు పెట్టలేకపోతున్నాం. అర్థమైంది. పాపి అంటే ఏమన్నాడు ఇక్కడ, అసత్యంలో నడిచేవాడు అంటే దేహభ్రాంతిలో నడిచే వాళ్ళంతా కూడా పాపులే. ఈ యక్ష ప్రశ్న యుధిష్ఠిరుడు యొక్క సమాధానాన్ని దృష్టిలో పెట్టుకుంటే నేను దేహం అనుకుంటే పాపి అంటున్నాడు. దానివల్ల ఇంకా చెడు పెరుగుతుంది తప్ప కర్మ బంధనంలోకి పెడతాము, సంస్కారాలు పాడవుతాయి, కానీ ఏమాత్రం కూడా ఒక చక్కటి జీవితం పొందలేము. ఈ జన్మ కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. తర్వాత అధోగతి పాలవుతాము, సత్యయుగంలోకి రాలేము. సాంప్రదాయ భావార్థం చూడండి. పాపం అనేది కేవలము శారీరక చర్య కాదు. సత్యానికి విరుద్ధంగా నడవడమే పాపం. సత్యానికి విరుద్ధముగా నడవడమే పాపము. అబద్ధము అంటాడు. పాపం అంటే అది, అసత్యం అంటే ఏంటి, అబద్ధము, విశ్వాసము భంగము. అబద్ధం అంటే ధర్మము యొక్క పతనము. అబద్ధం అంటే మనసులో అపవిత్రత. అందుకే యుధిష్ఠిరుడు స్పష్టంగా చెప్పాడు, అనృతం, అసత్యం పాపానికి మూలము. అది మీరు అర్థం చేసుకుంటేనే, మీకు అందులో వచ్చి అనుభవం చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణం ఏం చెప్తుంది, ఆత్మస్వరూపము సత్యము. నేను ఆత్మ, ఇది నా శరీరం అనుకుంటే సత్యము. అదే అబద్ధం చెప్పినప్పుడు ఏమవుతుందండి, ఆత్మస్మృతి కోల్పోతుంది. అంటే నేను దేహం అంటే ఏంటి, ఆత్మస్మృతి లేదు, దేహ భావంలోకి జారుతుంది. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము వంటి ఈ వికారాలు పెరుగుతాయి. అందువల్ల అబద్ధము
ఆత్మధర్మానికి విరుద్ధము. దానినే పాపము అంటారు. ఆత్మధర్మానికి విరుద్ధము పాపము. లోతైన ఆధ్యాత్మిక సారాంశము. పాపం అనేది భగవంతుడు శిక్షించే విషయము కాదు. పాపం అంటే భగవంతుడు ఏం చేయటండి, మన సంస్కారాల ప్రకారం మనకు మనమే గొయ్యి తవ్వుకుంటున్నాం, మనకు మనమే ఆ గోతులు పడతాం. మనకు మనమే రెండు ఊసల్ని వేడిగా కాల్చుకుంటున్నాం, మనకి మనమే ఆ రెండు వేడి వేడి ఊసలతోనే బాగా ఎర్రగా కాలిన ఊసలతో మన కళ్ళు మనం పొడుచుకుంటున్నాం. అంటే ఏంటి, దీనికి భగవంతుడి రోల్ ఏం లేదు. భగవంతుడు ఒక ఫార్ములాని పెట్టేశాడు. ఆయన చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఆ విధంగా మనము ఒక ఫార్ములా 100% 850 కోట్ల మంది మనుషులకి ఇది అప్లై అవుతుంది. అర్థమైందండి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, పాపం అనేది భగవంతుడు శిక్షించే విషయం కాదు. పాపం అనేది ఆత్మ తన స్వరూపము నుండి జారిపోవడము. అసత్యములో ఉన్నంత కాలము ఆత్మ స్వచ్ఛముగా అవ్వలేదు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకుంటే దానివల్ల స్వచ్ఛత రాదండి. తుది సూత్రం ఏమన్నాడు, ఆత్మ ధర్మము సత్యము, దేహ ధర్మము అసత్యము. దాన్ని పాపము అన్నాడు. అసత్యములో నడిచేవాడే పాపి. పాపము అనృతం అంటే అసత్యము. ఉపనిషత్తులో కూడా 2-3 ఉపనిషత్తుల రెఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది, నేను రాసుకున్నాను. బృహదారణ్యక ఉపనిషత్తు, నేను ఆ నంబర్ కూడా ఇస్తున్నాను. దయచేసి మీరు ఈ యొక్క ఏ టూల్స్లోకి వెళ్ళినట్టయితే మీకు అర్థమవుతుంది. 1.4.14 1.4.14 బృహదారణ్యక ఉపనిషత్తు. ఇందులో ఏం చెప్తున్నాడు, ఏమన్నాడు ఇక్కడ, ఏమన్నాడు, సత్యం బ్రహ్మ అన్నాడు. సత్యమే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏం చెప్పాడు, ఆత్మ. అదేవిధంగా బ్రహ్మ అంటే పరమాత్మ. ఆత్మ పరమాత్మల నివాస స్థానం కూడా బ్రహ్మ మహాతత్వము అంటారు. భగవంతుని పరబ్రహ్మ స్వరూపము అంటారు. బ్రాహ్మీ స్థితి అంటే ఆత్మిక స్థితి. సో ఈ బ్రహ్మ, ఈ సత్యమే. ఈ బ్రహ్మ అనేటువంటి యథార్థంగా వాస్తవిక సందేశాన్ని, అర్థాన్ని తెలుసుకోవడమే సత్యము. అందుకని ఏమన్నాడు, సత్యం బ్రహ్మ. బృహదారణ్యక ఉపనిషత్తు 1.4.14. సత్యానికి విరుద్ధమైనది అంటే అసత్యము, బ్రహ్మ విరుద్ధము, దాన్ని ఏమన్నాడు, పాపము అన్నాడు. రెండోది ముండకోపనిషత్తులో 3.1.6 ఏమన్నాడు ఇక్కడ, సత్యేన లభ్యస్తపసా హ్యోష ఆత్మ. అంటే సత్యేన లభ్యస్తపసా హ్యోష ఆత్మ. దీని అర్థం ఏమిటి, ఈ ఆత్మ సత్యము ద్వారా మాత్రమే పొందబడుతుంది. సత్యము అనుకుంటేనే మీరు ఆత్మిక స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నము చేస్తారు. తర్వాత ఆత్మ అనుభూతి చేస్తారు, పరమాత్మ అనుభూతి కూడా చేస్తారు. దివ్య గుణాలు మీలో ప్రవహిస్తాయి, మీ జీవితము అద్భుతంగా మారుతుంది. అందుకనే ముండకోపనిషత్తు ఏం చెప్పిందండి, ఆత్మ సత్యము ద్వారా మాత్రమే పొందబడుతుంది. అసత్యములో ఉన్నవాడు ఆత్మ సాక్షాత్కారానికి అర్హుడు కాడు. అండర్లైన్ చేసుకోండి. అసత్యములో ఉండే, అసత్యం అంటే ఏంటి, నేను దేహం అనేటువంటి భావనలోని జీవితాన్ని గడిపేవాడు ఎప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టలేడు, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అనుభవం చేయలేడు. అర్థమైంది. ముందు ఆత్మ ఉన్నది, ఆత్మ అనుకుంటాం, ఆత్మ పరమాత్మ ఈ పదాలన్నీ వాడుతున్నాం. చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా అంటున్నాం. కానీ ఆత్మ ఏమిటి, దానికి శరీరానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఎవరు శరీరానికి యజమాని, నేను దేహము ఇది నా ఆత్మన, నేను ఆత్మని ఇది నా దేహమా, ఈ స్పష్టత లేకుండానే జీవితం దైహికంగా అసత్యములో గడిపేస్తారు అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ముండకోపనిషత్తు, ఈ ఆత్మ సత్యము ద్వారా మాత్రం పొందబడుతుంది. అసత్యములో ఉన్నవాడు ఆత్మ సాక్షాత్కారానికి అర్హుడు కాదు. తైత్తిరీయ ఉపనిషత్తులో 1.11.1 తైత్తిరీయ ఉపనిషత్తు, ఇందులో ఏమన్నాడు, ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా నేను చర్చిస్తాను. ఇందులో సింపుల్ గా చూడండి, మనము సత్యం వధ, ధర్మము చెర అనే పదాలు మనము ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. కానీ దాని యొక్క ఒరిజినల్ అర్థం ఏంటో తెలుసురా మీకు. సత్యము వధ అంటే వధ కాదు, ఒత్తు కాదండి. సత్యం వధ అంటే ఎప్పటికీ సత్యమే చెప్పురా నాయనా. ధర్మము చెర అంటే ధర్మ మార్గములోనే, చెర అంటే నడవటం, ధర్మ మార్గంలోనే జీవించు. సత్యము వధ అంటే సత్యమే మాట్లాడు, ధర్మము చెర అంటే ధర్మ మార్గంలోనే నీ యొక్క జీవితాన్ని కొనసాగించు అని అర్థము. తైత్తిరీయ ఉపనిషత్తు 1.11.1 అది మనకి స్పష్టం చేస్తోంది. అంటే దాని భావార్థం ఏమిటంటే, ఏం చెప్పాను, సత్యమే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. సత్యం వధ కాదు, సత్యం వధ, ధర్మము చెర అంటే ధర్మాన్ని ఆచరించు.
సత్య విరోధమే అధర్మము. సత్య విరోధమే అధర్మము, అదే పాపము. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం? సత్యము వధ అంటే మనం ఏం చేసాం? సత్యం వధ అని మొత్తం సత్యాన్ని మొత్తం తీసి పారేశాం. అర్థమైంది? దాని గురించి నేను ఒక ఎపిసోడ్ చేయదలుచుకున్నాను. దానిలో కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు 1:1.1 మన తర్వాత డీటెయిల్ చర్చించుకుందాం. ఎందుకు ఆ విధంగా వధ? ధర్మము చెర అంటే ధర్మ మార్గంలో నడువు అంటే, ధర్మము చెర అంటే ఏం చేసాం? బంధించేసాం, ధర్మాన్ని విడిచిపెట్టేశాం. అర్థం చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ చాందోగ్య ఉపనిషత్తులో 8.15.1 సత్యలోక ప్రాప్తి అన్నాడు. ఏమన్నాడండి? చాందోగ్య ఉపనిషత్తులు ఏమన్నాడు? సత్యలోక ప్రాప్తి. అది ఎప్పుడు అంటే సత్య మార్గంలో అంటే నీవు అసత్యంలో ఉండి నేను దేహం అనుకుంటే కాదండి. సత్యలోకం అంటే నువ్వు సత్యంగా ఉంటే రేపు రాబోయేటువంటి సత్యయుగం అంటారు కదా, దాన్ని సత్యలోకము, అది ప్రాప్తి. సత్యాన్ని ఆచరించేవాడే ఉన్నత లోకాలకు అర్హుడు. ఉన్నత లోకాలు 2 ఉన్నాయి, సత్యయుగము, త్రేతాయుగము. అర్హుడు. అసత్యాచరణ పతనము, అదే పాపస్థితి అన్నాడు. అక్కడితో 4 ఉపనిషత్తుల యొక్క రెఫరెన్సెస్ మనం అర్థం చేసుకున్నాము. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఒక 3-4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా భగవద్గీతలో ఉన్న ఆధారాలు మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? 16:4 అండి. 16వ అధ్యాయంలో 4. అందులో ఒక 6 లక్షణాలు, అవలక్షణాలు చెప్తాడు. దంభో దర్పో అభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదం ఆసురీం అంటాడు. అక్కడ ఏమిచ్చాడు? ఈ అన్ని గుణాలన్నీ ఆసుర గుణాలను ఇచ్చాడు. భావార్థం ఏమిటి? అజ్ఞానము, కపటత్వము, సత్యభావము, దంభో దర్పో అభిమానము. అక్కడ అభిమానం అర్థం చేసుకోండి. అభిమానము అంటే దేహాభిమానము, దేహాభిమానము అంటే అసత్యము, ఆత్మాభిమానం అంటే సత్యము. అర్థం. అందుకనే అక్కడ సత్యము అసత్యం వచ్చింది కాబట్టి ఆ శ్లోకాన్ని ఇవ్వటం జరిగింది. అసత్య భావం, ఇవన్నీ ఆసురి లక్షణాలు. అసత్యము అంటే పాప స్వభావము. పాపి ఎవరు అనడానికి ఎంత చక్కటి విశ్లేషణ చూడండి మనకి. అంటే మనం పాపం నుండి బయటపడాలి, పుణ్యకర్మలు చేసుకోవాలి, పుణ్యాత్మగా, మహాత్మగా, దేవాత్మగా మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయానికి తయారు చేసుకోవాలి. దాని కొరకు అన్నమాట ఈ జ్ఞానం అంతా. ఇది ఇంకొకటి అద్భుతమైనటువంటి ఇదని రిఫరెన్స్ అండి. 10వ అధ్యాయంలో 4వ శ్లోకం అండి. అక్కడ లక్షణాలు, భగవంతుడి ద్వారా మనం పొందే లక్షణాల గురించి చెప్తున్నాడు. 10వ అధ్యాయంలోని 4వ శ్లోకం. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమః శమః మత్త ఏవ పృథగ్విధ. ఆఖరి పదాలు మత్త ఏవ పృథగ్విధ. ఇవి నా నుండి కలుగుతున్నాయి. మత్త ఏవ పృథక్, ఈ వివిధ రకమైనటువంటి భావాలు నా నుండి వస్తున్నాయి. అందులో ఏముంది? సత్యము ఉన్నది. చూసారా? సత్యం, భగవంతుడు సత్యం కాబట్టి బిడ్డలకి సత్యాన్నే ఇస్తున్నాడు. అసత్య మార్గంలో నడవండి, పర్వాలేదు, ఏదో పూజ చేసుకోండి, ఏదో ఈ విధంగా తీర్థయాత్రకు వెళ్ళండి, ఏదో దాన పుణ్యాలు చేసుకోండి కాదు. దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. అర్థమైంది? ఆత్మిక స్థితిలోకి రండి. అది 10వ అధ్యాయం. సత్యము దైవీ గుణము, దైవీ గుణానికి విరుద్ధము పాప ప్రవర్తన. ఇప్పుడు ఒక అద్భుతమైన గీతా శ్లోకం అండి, మీ అందరు రాసుకోవచ్చు కూడా. 17వ అధ్యాయంలోని 28 అండి. 17, 28. 17వ అధ్యాయం పేరేంటి? శ్రద్ధాత్రయ విభాగ యోగం. అర్థమైందండి? ఇక్కడే ఒక్కసారి చూడండి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. అద్భుతంగా మీనింగ్ చూడండి ఇందులో ఏమి ఇచ్చాడు ఒక్కసారి. శ్రద్ధ లేకుండా, అశ్రద్ధయా హుతం దత్తం అంటే ఏంటి? నీవిచ్చే దానములో శ్రద్ధ లేదు. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం, తప్పదు కాబట్టి ఇస్తున్నాం, పెద్దవాళ్ళు ఇమ్మని ఇస్తున్నాం, ఎందుకు దానం ఇవ్వాలి, నేను సంపాదించుకోవటం ఏంటి, వీడికి దానం ఇవ్వటం ఏంటి, ఇటువంటి భావాలు పెట్టుకుని ఇస్తున్నాం. అశ్రద్ధయా హుతం. హుతం అంటే ఏంటి? యజ్ఞము. అర్థమైందండి? హోమము. హుతం అంటే హోమము. అదేవిధంగా హుతం దత్తం అంటే దానము, తపస్సు. తపస్తప్తం కృతం చేయత్ అంటే కృతం అంటే ఇంకా ఇతర శుభకర్మలు మీరు ఏవైతే చేస్తున్నారో ఇటువంటి అన్ని కూడా అశ్రద్ధతో చేసినట్లయితే, శ్రద్ధ లేకుండా చేయబడు హోమము, ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరపబడు ఇతర శుభకర్మలన్నీయును అసత్ అని చెప్పబడును. శ్రద్ధ లేకుండా చేస్తే పరిపూర్ణంగా శ్రద్ధ ఎప్పుడు వస్తుందండి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4:29లో. మీకు శ్రద్ధ ఎప్పుడు, జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఆత్మనేత్రం తెరుచుకుంటేనే
మీకు ఈ శ్రద్ధ ద్వారా ఆత్మనేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? చాలా హృదయపూర్వకంగా ఎవరికైనా ఏమైనా ఇచ్చినా, ఒక అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, ధనదానం చేసినా ఇష్టపూర్వకంగా చేస్తారు. వారి నుంచి ఆశీర్వాదాలు పొందేటువంటి ఒక భావనతో చేస్తారు. కానీ అశ్రద్ధతో చేసినట్లయితే అది అసత్ అంటున్నాడు. దాని వలన చూడండి, జాగ్రత్తగా వినండి, దాని వలన జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ ఎట్టి ప్రయోజనము కలుగదు. అండర్లైన్ చేసుకోండి. బాధపడుతూ ఏడుస్తూ ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి, ఇటువంటి చేస్తే ఈ యొక్క జన్మలోనూ మీకు ఆనందం లేదు, తదుపరి జన్మలో కూడా ఎటువంటి ప్రయోజనము లేదంటున్నాడు. జీవించి ఉండగా కానీ మరణించిన పిదప కానీ ఎట్టి ప్రయోజనము కలగదు. అసత్ అంటే విలువ లేనిది అన్నాడు. అసత్ స్థితి ఆధ్యాత్మికంగా పాప స్థితి అంట. ఆధ్యాత్మికంగా లేడు కాబట్టే ఆ పాప స్థితి. అర్థమైందండి? ఇప్పుడు ఒకసారి ఉపనిషత్తులు మనకి ఏం చెప్పాయి? సత్యం అంటే ఆత్మ మార్గం అని చెప్పింది. గీత ఏం చెప్పింది? సత్యం అంటే దైవీ సంస్కారాల అనుభూతి అని చెప్పింది. దైవీ గుణాలు తెచ్చుకోవాలని చెప్పింది. ఇప్పుడు ఒకవేళ చూసినట్లయితే సత్యం ఆఖరి 2 మహావాక్యాలండి. ఏమన్నాడు? ఆధ్యాత్మిక దృష్టికోణంలో సత్యం అంటే ఆత్మస్వరూపము కాబట్టి అసత్యములో జీవించేవాడే పాపి. కహ పాపహ అంటే అసత్యములో జీవించేవాడే, దేహభ్రాంతిలో జీవించేవాడే పాపి. ఉపనిషత్తులు ఏం చెప్పి? సత్యమే బ్రహ్మ మార్గము, అసత్యము అంధకారము. గీత ఏం చెప్పింది? అసత్యము, మాయ, కపటత్వము ఇవి ఆసురి గుణాలు కాబట్టి సత్య విరోధమే పాప లక్షణము. తుది సూత్రము, సత్యము నుంచి జారిపోవడమే పాపము, అసత్యములో నడిచేవాడే పాపకర్త. అసత్యములో నడిచేవాడే పాపకర్త. ఇది అయిపోయింది. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఉపనిషత్తుల పాఠం తీసుకొస్తున్నానండి. మనకి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.16 6.16. కొన్ని పాఠాల్లో అది 6.17గా కానీ 1.16గా కానీ కూడా ఉంటాయండి. ఇది గమనించండి. మనకి నంబర్లతో కాదు సంబంధము, మనకి ఆ మంత్రం మాత్రం అదే ఉంటుంది. సో మంత్రముతోనే మనకి సంబంధం. ఈ మంత్రాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరిశీలిస్తే ఇది పరమాత్మ యొక్క అసలైన నిరాకార స్వరూపాన్ని మరియు ఆయన సర్వోన్నత స్థితిని వర్ణిస్తుంది. ముందుగానే చూసారా? పరమాత్మ యొక్క నిరాకార స్వరూపాన్ని. పరమాత్మ అంటే పరమాత్మ అన్న అర్థం ఏంటి? ఎప్పటికీ ఆత్మస్వరూపంలో ఉంటాడు. వారికి దేహం లేదు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అందుకనే భగవంతుడు ఏమన్నాడు? పరమాత్మ 15వ అధ్యాయంలో 17వ శ్లోకంలో చెప్తాడు. ఒక్కసారి ఈ శ్లోకం వినండి. న తన్మయో యమృత ఈశ సంస్థో జ్ఞ సర్వగో భువనస్యాస్య గోప్తా య ఈశే అస్య జగతో నిత్యమేవానాన్యో హేతుర్విద్యత ఈశనాయ. ఇది మంత్రవండి. యథాతథంగా నేను రాసుకొని చదివాను మీకు. ఒకసారి ఈ పంక్తి బట్టి మనం మీనింగ్ వెళదాం. ఒకసారి స తన్మయ అన్నాడు. స తన్మయ అంటే ఆయన ఆ పరమతత్వ స్వరూపుడే, ఆయనకు వేరే ఆధారము లేదు, తత్వమే ఆయన స్వరూపము. భగవంతుడే ఓం తత్ సత్ అంటాడు గీతలో 17వ అధ్యాయంలో. ఓం భగవంతుడి యొక్క పేరే. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ త్రివిధ స్మృత అంటాడు. అర్థమైందండి? త్రివిధ 3 రకాలుగా ఓం తత్ సత్ అంటే తత్ అంటే అది ఒక పరమాత్మకి ఇంకొక పేరు అనమాట. అందుకని భగవంతుడు ఆ పరమతత్వ స్వరూపుడే, ఆయనకు వేరే ఆధారము లేదు, తత్వమే ఆయన స్వరూపము. తర్వాత ఈ అమృత అంటే మరణం లేదు కదా, అమరత్వం. అమృతుడు అంటే పరమాత్మ జనన మరణ చక్రానికి అతీతుడు. ఆయన దేహధారి కాదు కాబట్టి ఎప్పటికీ ముసలివాడు అవ్వడు. మనుషులు ముసలివాళ్ళు అవుతారు, చచ్చిపోతారు. కానీ దేవుడికి బాల్యము, యవనము, వృద్ధాప్యం ఉంటాయా? ఉండవు. అందుకని ఏం రాశాడు? ఎప్పటికీ ముసలివాడు అవ్వడు భగవంతుడు. అందుకే ఆయనను అమరనాథుడు అని పిలుస్తారు. అమరనాథుడు. మనుష్య ఆత్మలు శరీరాలు మారుస్తూ మరణానికి లోనవుతారు, కానీ పరమాత్మ ఎప్పుడు ఒకే స్థితిలో ఉండే అమర జ్యోతి. మళ్ళీ నెక్స్ట్ పదం ఈశా సంస్థ. ఈశ సంస్థ అంటే సర్వాధికారము ఆయనలోనే స్థిరమై ఉన్నది. అన్నిటినీ నడిపించే పరమాధిపతి ఆయననే. తర్వాత జ్ఞ అన్నాడు. జ్ఞ ఒక 2వ విసర్గ పెట్టాడు. జ్ఞ అంటే ఏమిచ్చాడు? ఆయన సర్వజ్ఞుడు, సృష్టి యొక్క ఆది మధ్య మరియు అంతము తెలిసిన త్రికాలదర్శి మరియు
ఆ సమస్త మానవాళి యొక్క భూత వర్తమాన భవిష్యత్తులన్నిటిని తెలిసిన వాడు. ఆయన ఈ సృష్టి నాటక చక్రము వరల్డ్ డ్రామా వీల్ అన్నాడు. వరల్డ్ డ్రామా వీల్ యొక్క రహస్యాన్ని తెలిసిన ఏకైక జ్ఞాన సాగరుడు. ఇక రెండవ శక్తి లేదు, భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు మనకు ప్రూవ్ చేస్తుంది. సర్వగహ అంటే సర్వవ్యాపి కాదు, దివ్య దృష్టి ప్రదాత. అందరికి ఎవరు ఎవరు కావాలనుకుంటే వాడు దొరుకుతాడు. అది ఆత్మ రూపంలో దొరుకుతాడు కాబట్టి, ఆత్మ సర్వవ్యాపి కాబట్టి ఆ విధంగా భగవంతుడు కూడా సర్వవ్యాపి అనేశారు. సాధారణంగా భక్తి మార్గంలో భగవంతుడు అంతటా ఉన్నాడని అంటారు. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడు పరమాత్మ సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు అన్న నిగూఢ సత్యము బోధపడుతుంది. ఆయన పరంధామ నివాసి, కానీ తన దివ్య దృష్టితో శక్తులతో ఈ విశ్వాన్ని పాలిస్తారు. ఈ మంత్రములోని సర్వగహ అనే పదాన్ని ఆయన శక్తులు లేదా ప్రభావము విశ్వమంతటా వ్యాపించి ఉంటుందని అర్థము చేసుకోవాలి. తర్వాత పదం భువనస్య అస్య గోప్త అంటే ప్రపంచ రక్షకుడు, సమస్త లోకానికి రక్షకుడు, సంరక్షకుడు ఆయనే. సృష్టి నిలకడగా ఉండడానికి కారణమైన వాడు. కలియుగ అంతములో ప్రపంచం మొత్తం అజ్ఞానముతో వికారాలతో అంధకారముగా ఉన్నప్పుడు పరమాత్మ అవతరించి సత్య జ్ఞానాన్ని ఇచ్చి ప్రపంచాన్ని రక్షిస్తారు. ఆయన మనందరి పారలౌకిక తండ్రి. ఎంత చక్కగా ఇచ్చాడు. సో యహ ఈశే అస్య జగత, ఈ జగత్తును పాలించేవాడు ఆయనే. ప్రకృతి, కాలము, కర్మ అన్ని ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. నిత్యము ఏవా, ఈ పాలన ఎప్పుడూ కొనసాగుతుంది. ఏ కాలములోనూ ఆయన అధికారము తగ్గదు. తర్వాత ఆఖరి పంక్తి అండి, నా అన్య హేతు విద్యతే, మరొక అధికారి లేడు అంటే మరొక భగవంతుడు లేడు. ఈ జగత్తును నడిపించే పరమశక్తి ఆయన ఒక్కరే. ఆయనకు పైన మరొక యజమాని లేరు, ఆయనను ఎవరు నియంత్రించలేరు. ఆయనే సుప్రీం డైరెక్టర్. ఈశనాయ, ఈ పరమాధికారానికి ఆయన ఒక్క భగవంతుడే అర్హుడు. సంక్షిప్త సారాంశము, ఈ మంత్రము స్పష్టంగా చెప్పే సత్యము. భగవంతుడు ఒక్కరే, ఆయన అవినాశి, సర్వజ్ఞుడు, సర్వాధిపతి, సమస్త జగత్తుకు రక్షకుడు, పాలకుడు. ఆయన ఈశ్వరత్వానికి ఇతర కారణము లేదు. ఇది ఏకేశ్వర సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో మోనోథిజం అని ఇచ్చాడు. మరియు నిరాకార పరమాధిపతి భగవంతుడి సత్యాన్ని ఎటువంటి సందేహానికి తావు లేకుండా ప్రకటిస్తుంది. ఈ మంత్రం మనకి ఏం గుర్తు చేస్తుందంట, పరమేశ్వరుడు అంటే శివుడు, ఈశ్వరుడు అన్న శివుడన్న ఒకటే, సర్వ మనుష్యాత్మలకు తండ్రి. ఆయన శాశ్వతమైన వాడు, జ్ఞాన స్వరూపుడు. ప్రస్తుత సంగమ యుగములో అంటే కలియుగం యొక్క అంతము, సత్యయుగ ప్రారంభమైన ఒక్కరే, ఆయన ఒక్కరే మనల్ని దుఃఖము నుండి విముక్తి చేయగల ఏకైక శక్తి. అయిపోయింది. ఇంక కొన్ని 2 విషయాలు ఉన్నాయి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయిపోయిందండి. లాస్ట్ ముగింపు. ఆయన ఈ జగత్తుకు నిత్యమైన అధిపతి, ఆయన కంటే పైన ఏ శక్తి లేదు అని ఈ మంత్రము నిర్ద్వంద్వముగా స్పష్టం చేస్తుంది. రాజయోగము అనబడే ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ పరమాత్మను స్మృతి చెయ్యాలి. ఈ విధముగా చేసినప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది, సంస్కార పరివర్తన జరుగుతుంది. సంప్రదాయ వేదాంత వ్యాఖ్యానము, ఈ మంత్రము ఒకే పరబ్రహ్మను ప్రకటిస్తుంది. ఆయన జన్మరహితుడు, సర్వజ్ఞుడు, సర్వాధికారి. అనేక ఈశ్వర సిద్ధాంతాలను, అనేక ఈశ్వరుడు అనేకడు, అందరూ ఈశ్వరులే, ఈశ్వరోహం అహం బ్రహ్మస్మి, వీటిని పూర్తిగా ఖండిస్తుంది. అర్థమైన ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆఖరి మహావాక్యం అండి, ఒక్కరే పరంపిత పరమాత్మ. ఆయన శరీరధారి కాదు, జనన మరణాలకు అతీతుడు, ఆత్మలందరికీ తండ్రి. సర్వగహ అంటే శరీరాలలో కలిసిపోయాడని కాదు, శక్తి జ్ఞానము ద్వారా సర్వాన్ని నడిపిస్తున్నాడు. గీతలో ఒక 3 శ్లోకాలు ఉన్నాయి, కేవలం ఒక మీనింగ్ చెప్తాను మీకు. 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. మీకు తెలుసు, నేను ఒక్కడినే సర్వశక్తివంతుణ్ణి. మొత్తానికి ఏ విధంగా అయితే పూసలన్నీ ఒక దారానికి కూర్చోబడి కంట్రోల్లోకి వస్తుందో, మొత్తం చరాచర జగత్తు నా కంట్రోల్లో ఉన్నది. 10వ అధ్యాయం 8వ శ్లోకం, అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. ఎవరు తెలుసుకుంటారు బుద్ధినేత్రాన్ని? భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు. సర్వస్య ప్రభవ అంటే అందరి పుట్టుకకు నేనే కారణము.
ఆఖరిదండి 9వ అధ్యాయం 10వ శ్లోకము. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగద్విపరివర్తితి ప్రపంచము. ఈ విధంగా సత్యత్రేత ద్వాపర కలి సంగమ యుగములో పరివర్తన యుగము, తర్వాత మళ్ళీ కల్పము, ఈ విధంగా అనంతంగా తిరుగుతూ ఉండడానికి కారణము ఇది నా అధ్యక్షతన జరుగుతుంది అన్నాడు. ఇది 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. ఈ విధంగా ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు మనకి ఏం చెప్తుందండి? 6.16 ఏం చెప్తుంది? భగవంతుడు ఒక్కడే సర్వశక్తివంతుడు, ప్రపంచంలోకి నడిపించడానికి రెండవ శక్తి లేదు. అక్కడ అర్థమైందండి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందాము. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి గీతా శ్లోకం యొక్క తత్వాన్ని మనము చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.